మెడికల్ కాలేజీలు పీపీపీ అంటే ప్రభుత్వం చేతిలో కాకుండా ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. కేవలం 800 కోట్ల డబ్బులు లేవని చెప్పేసి ఇన్ని వేల కోట్ల రూపాయలది ఇచ్చేస్తారా, లేకపోతే ఒక 7-8 వేల కోట్లు ఖర్చు అవుద్ది అనుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తారా అంటూ జగన్ ప్రశ్నిస్తే, అబ్బాయి పీపీపీ అంటే ఆయనకేంటో తెలియదు, లేకపోతే సరిగ్గా అవగాహన లేదు అంటూ ఎవరి నోటికి వచ్చిందో వాళ్ళు చెప్పేస్తున్నారు. పోనీ మీ ఆస్తులన్నీ పీపీపీకి ఇచ్చేసేయండి, మీ ఆస్తులన్నీ జాయింట్గా పెట్టేయండి. అందరికీ పెడతారా? మీ వ్యక్తిగత ఆస్తులు, మీ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి ఎందుకు ఇస్తున్నారు? ఎవడన్నా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే, ఇప్పుడు ఒకడు వచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇక్కడ పెట్టుకుంటానన్నాడు, గుడ్, అవసరమైతే ల్యాండ్ కూడా ఇవ్వండి, వాళ్ళకి నష్టం లేదు. కానీ ప్రభుత్వం కొన్న భూమిలో, ప్రభుత్వం కట్టించినటువంటి భవనాల్లో, లేదా ప్రభుత్వం కట్టిస్తూ ఉన్నటువంటి ప్రదేశంలో అంతా ఈ కోట్ల రూపాయలు విలువ అవుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఉపయోగపడేదాన్ని ఇస్తా, దాన్ని సమర్థించుకుంటా, నోటికొచ్చిన మాటలు మాట్లాడతా, కబుర్లు చెప్తా, అదేదో గొప్ప అద్భుతాలు చేస్తున్నట్టు. ఒకప్పుడు మన కార్పొరేట్ విద్య తీసుకొచ్చినప్పుడు ఎట్లాగే చెప్పారు, మీ విద్య అంతా మెరుగుపడుతుంది. విద్య మెరుగుపడిందా? ఇప్పుడు దోపిడీకి గురవుతున్నారా జనం? కార్పొరేట్ వైద్యశాలలు వచ్చినప్పుడు ఇట్లాగే చెప్పారు, కార్పొరేట్ వైద్యంతో మీరందరూ అద్భుతంగా బతికేస్తారు. ఇప్పుడు ఏమవుతున్నది? ఆస్తులు అమ్ముకుని బ్రతకాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. విద్యా వైద్యం అనేటటువంటిది ప్రభుత్వానికి దూరమైన మధ్యతరగతి అయితే సంపాదించిందంతా వీటికే తగలేయాల్సి వస్తుంది. దాని నుంచి ఏదో మార్పుకు ఒక చిన్న ప్రయత్నం జరిగితే, దాన్ని ఒక పక్కన మళ్ళీ తీసుకెళ్లి దోపిడీదారుల చేతిలో పెట్టి, ప్రజలు మీరు దోపిడీకి గురవుతూనే ఉండండి, అది మీ బాధ్యత, మేము దోచుకునేటటువంటి వాళ్ళకి ఇస్తాం, అది మా హక్కు అన్నటువంటి రూట్లో మాట్లాడితే ఎలాగా?